కొరియర్ కనకరాజు సినిమాలో ఏవో కొన్ని డైలాగుల కోసమని ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్లుగా ఇద్దరు నియామకాలు మళ్ళీ వెనక్కి తీసుకోవడం మీద ఒక 4 రోజుల నుంచి గ్యాప్ లేకుండా బూతులతో తిట్టుకున్న మెగా నందమూరి టీడీపీ జనసేన ఫ్యాన్స్ కొంచెం అంటే తగ్గి చల్లబడ్డారు. ఆ తగ్గి చల్లబడ్డంలో కొందరు రియలైజ్ అయింది ఏంటి అని అంటే, మనం ఎంత తిట్టుకున్నా, మనం ఎంత కొట్టుకున్నా, మనం చంపుకున్నా, మనం ఇంక పక్కన వాళ్ళని చంపే జైలుకు పోయినా, ఏం చేసినా కూడా మన అధినేతలకు, మన పార్టీలకు అవసరం లేదు. ఎందుకంటే మనం ఆ విధంగా కంప్లీట్‌గా ట్యూన్ చేయబడ్డాం. కేవలం జగన్ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే మనం ద్వేషించాలి. అంతకు మించి మనకు వేరే జెండా లేదు, వేరే ఎజెండా లేదు, వేరే సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, మనకు వేరే సిద్ధాంతము లేదు. ఆ విధంగా మనం ట్యూన్ చేయబడ్డాం. మనల్ని ఆ విధంగా ట్యూన్ చేయడం కోసమే పదే పదే 15 సంవత్సరాల జెండాలు 15 సంవత్సరాల జెండాలు కలిసే ఉంటాయి అని చెప్పి పదే పదే వ్యాఖ్యల ఉద్దేశం కూడా అదే. సో మనం ఇప్పుడు ఏం తిట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా పైన వాళ్ళైతే ఖచ్చితంగా కలిసే ఉంటారు. అవసరం అనుకుంటే మళ్ళీ మనల్ని ఏదో ఒక సందర్భంలో వాళ్ళు తిడతారు, అల్లరి చేస్తారంటారు, గొడవ చేస్తారంటారు. ఏం చేయాలో నాకు తెలియదా, మీరు నాకు చెప్పే అంతటోళ్ళ అని చెప్పి అంటారు. అయ్యా అంతెందుకు, మా తల్లిని దూషించారు అని చెప్పి అర్ధరాత్రప్పుడు తెల్లవారుజామున ట్విట్టర్లో ట్వీట్లు వేసుకొని బహిరంగంగా పలుసార్లు బాధపడి ఇప్పుడు మళ్ళీ అవే పార్టీలతోనే 15 ఏళ్ళు కలిసి ఉండాలి అని చెప్పి మన నాయకుడే ట్యూన్ కాబడ్డప్పుడు ఇక మనల్ని ఆ మేరకు ట్యూన్ చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు అని చెప్పి చాలామంది రియలైజ్ అయ్యారు. ఇటు అభిమానులైన ఒక ఏమంటారు నిమిషం నిలకడ లేకుండా తన అవసరాల కోసం పొగడ్తైనా తిట్లైనా తీవ్ర స్థాయిలో చేసే వ్యక్తిని మనం ఇంకెన్ని రోజులు మోసుకుంటూ ఉండాలి, అటువంటి వాళ్ళతో ఎన్ని రోజులు తిట్టించుకుంటూ ఉండాలని ఇటువైపు వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఎంత బాధపడ్డా వాళ్ళు రియలైజ్ అయ్యారు. అల్టిమేట్గా ఏ పార్టీ కార్యకర్తలైనా, ఏ హీరో అభిమానులైనా గుర్తుపెట్టుకోవాల్సింది అదేదో అంటారే, అక్క అదే ఏమంటారు, అక్క బాధే కానీ బావ బతకడం ఏదో ఒక సామెత ఉంటుంది. వీళ్ళు కూడా మీరు ఎంతనే తిట్టుకో అని పైపెచ్చి మిమ్మల్ని ఆ విధంగా ట్యూన్ చేయడం కోసం, మిమ్మల్ని మీతో మరొకరిని తీవ్రంగా తిట్టించడం కోసం కొందరు హీరోలకు, కొందరు నాయకులకు, కొన్ని పార్టీలకు వాళ్ళ ఆఫీసులలో కూర్చొని పనిచేసే డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. వాళ్ళు నిజమని చెప్పి మిమ్మల్ని ట్రాప్లోకి లాగుతూ ఉంటారు. అది నిజమని చెప్పి మీరు విచ్చలవిడిగా తిట్టేసుకొని మీరు కష్టాల్లో పడడం తప్ప ఎవరైనా అల్టిమేట్గా సామాన్యులే. ఏ పార్టీ అభిమానులైనా, ఏ హీరో అభిమానులైనా సామాన్యులే. వాళ్ళు ఇబ్బందులు పడడం తప్ప ఫైనల్గా ఉండేది ఏమీ ఉండదు, పోయేది ఏమీ ఉండదు. ఇప్పుడు కూటమి పార్టీలు అధికారంలోకి రావాలని చొక్కాలు చించుకొని పనిచేసిన వాళ్ళు ఇప్పుడు చొక్కాలు పూర్తిగా చించుకొని, ప్యాంట్లు చించుకొని అయ్యే బాబో ఇట్లాంటి వాళ్ళ కోసం మేము పనిచేసింది, రోడ్డున పడ్డాం, బాధితులుగా మిగిలామని ఎంతమంది లిస్టు బయట కనిపిస్తలేదు మనకి. ఇప్పుడు ఎవరిని దూషించాల్సిన అక్కర్లే, ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు. దేని మీదైనా మీరు అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు భారత రాజ్యాంగమే మీకు కల్పించింది. సో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా దూషించలేకుండా మీరు ఏ అభిప్రాయమైనా చెప్పచ్చు, ఎవరినైనా విమర్శించవచ్చు. అంతవరకు పరిమితమైతే ప్రజాస్వామ్యం ఇంకా మరింత బలమవుతుంది. మిమ్మల్ని చూసి మరింతమందిగానే గర్వపడి మీ దారిలోకి వస్తారు. ఈ బూతుల వల్ల శూన్యం. ఏదో మీకు కదా గట్టు పంచాయతీ, ఇంకో పంచాయతీ అన్నట్లు ఎదుటి ఇష్టం వచ్చినట్లు బూతులు తెచ్చుకుంటే ఎవరి ప్రయోజనాల కోసం? పోనీ మీరు చించుకున్నట్లు వాళ్ళు ఏమైనా చించుకుంటారా? వెరీ సింపుల్. ఇప్పుడు కొరియన్ కనకరాజు సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ ఎన్టీఆర్ గారిని దూషించారు అని చెప్పి దాన్ని అంటే ట్రోల్ చేశారు అని చెప్పి ఇంతగానో వీళ్ళు అభిమానులు, కార్యకర్తలను తిట్టుకున్నారు. ఎక్కడైనా కనుక సీనియర్ ఎన్టీఆర్ గారు కుటుంబం స్పందించిందా? ఆయన పేరు చెప్పుకుని రాజకీయాలు చేసే పార్టీ స్పందించిందా? ఎక్కడైనా స్పందించరు. కింద కార్యకర్తలను కూడా వాళ్ళే చించుకోవాలి. పోయిన ఇప్పుడు మెగా హీరోలను పడే వాళ్ళు
వాళ్ళని తిడుతున్నారు, వాళ్ళని దూషిస్తున్నారు ఆట అని చెప్పి వాళ్ళ అభిమానులు ఇంతగానం తిట్టించుకుంటున్నారు. పోనీ వాళ్ళు ఎక్కడైనా స్పందించారా? ఆ కుటుంబం ఎక్కడైనా స్పందించరు. ఎందుకంటే ఎవరి అవసరాలు పై స్థాయిలో వాళ్ళకు ఉంటాయి. ఎందుకయ్యా ఇంకా మనం ఇంత అడ్వాన్స్ సిస్టమ్ అవుతున్న ఏఐలని చెప్పి అంత టెక్నికల్గా ముందుకెళ్తున్న మనుషులుగా కనీసం మినిమం కూడా రియలైజేషన్ అవ్వకుండా ఎవరి కోసం ఎవరో తిట్టుకోవడం ఏంది? బూతులు. అభిప్రాయ భేదాలు ఉండాలి ముమ్మాటికి. అదే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. భిన్నాభిప్రాయాలు. దాన్ని బూతులు తిట్టుకోను ఇంకేదో కక్షలు కార్పణ్యాలు ఉన్నట్లు ఇంత అవసరమా?